హలో నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రామావత్. ఎస్, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసింది ఏంటి, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎస్, మన అందరికీ తెలిసిందే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆల్మోస్ట్ 164 స్థానాలు. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇటువంటి విజయం ఏ పార్టీకి కూడా సాధ్యం కాలేదు. అంత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో ప్రముఖంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అయితే ఆల్మోస్ట్ 100కి 100% సక్సెస్ రేట్ని సాధించింది. ఇటు ఎమ్మెల్యేలు 21 మెంబర్స్ కూడా గెలిచేశారు, అండ్ అటు ఎంపీలు 23 మెంబర్స్ కూడా 2 మెంబర్స్ కూడా ఎంపీలు గెలవడం జరిగింది. సో 100% సక్సెస్ని పవన్ కళ్యాణ్ గారు సాధించారు. సో సాధించిన తర్వాత ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రస్తుతం ఎలా ఉంది పరిపాలన అనేది ప్రస్తుతం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు. ముందుగా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మీ అభిప్రాయాన్ని, అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అనే అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ముఖ్యంగా 2024లో కూటమి ప్రభుత్వం గెలవడానికి అతి ముఖ్య కీ రోల్ ప్లే చేసిన అంశం ఏదన్నా ఉంది అంటే అది 6 గ్యారంటీస్. ఎస్, ఏదైతే కూటమి ప్రభుత్వం 6 గ్యారంటీస్ అని చెప్పేసి ప్రకటించారో ఆ 6 గ్యారంటీస్ అనేది కూటమి ప్రభుత్వ విజయానికి చాలా హెల్ప్ అయ్యింది. ఇంతకీ ఆ 6 గ్యారంటీస్లో ఏమున్నాయి? అందులో ప్రముఖంగా తల్లికి వందనం అనేది ఉంది. తల్లికి వందనం ఇన్ ద సెన్స్ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అనేది ఇస్తారు. 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, ఇలా 4 ఉంటే 60,000, ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ 15,000 అనేది ఇస్తారు. గతంలో ఇదే స్కీమ్ గతంలో జగన్ గారు అమ్మఒడి అని తీసుకొచ్చారు. అమ్మఒడిలో వచ్చేసి ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చేవారు. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే కేవలం తల్లికి 15,000 అనేది గతంలో జగన్ గారు ఇచ్చేవారు. బట్ కూటమి ప్రభుత్వం మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అండ్ దాని తర్వాత వచ్చేసి మహిళలకు ఉచితంగా 1 సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. సో ఇది కూడా చాలా కీలకమైన హామీనే. అండ్ అలాగే వచ్చేసి ప్రతి ఒక్కరు ఎవరైతే 18 ఇయర్స్ క్రాస్ అయిన మహిళలు అమ్మాయిలు ఉంటారో వాళ్ళకు వచ్చేసి చేయూతగా 1,500 అనేది ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాగా అనేక స్కీమ్స్ అని చెప్పి అనేక స్కీమ్స్ 2024 ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏం చేశారు? నిజంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారా అనేది ఒక్కసారి మన ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేసిన పనులేంటి, ఇంకా చేయాల్సిన పనులేంటి అన్నది కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా వచ్చేసి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అంశాల మీద మనము డిస్కస్ చేద్దాం. 1వ తారీఖే పెన్షన్లు, జీతాలు. ఎస్, ఇది కూటమి ప్రభుత్వం చేసిన ఒక గ్రేట్ అచీవ్మెంట్లో ఇది ఒకటి. దీన్ని అచీవ్మెంట్ అని ఎందుకంటానంటే గతంలో ఇప్పుడు పెన్షన్ అంటారా, వైఎస్ జగన్ గారు గతంలో 1వ తారీఖే వాలంటీర్ల ద్వారా పెన్షన్ అనేది ఇచ్చేవారు. ఇంటింటికి వెళ్ళి తెల్లవారుజామునే పెన్షన్ అనేది ఇచ్చేవారు. అది ఓకే, అది సక్సెస్ అయ్యింది కూడా. బట్ ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఈ జీతాల గురించి. ఎస్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాలు అనేది గత ప్రభుత్వంలో ఆ జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి అనేది ఉండింది గతంలో. 7వ తారీఖు పడతాయా, 10వ తారీఖు పడతాయా, 15వ తారీఖు పడతాయా తెలియని పరిస్థితి. సో అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ 1వ తారీఖునే ఈ జీతాలు అనేది వేయడం జరుగుతుంది. ఎలాగైతే పెన్షన్ సంబంధించి ఎవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఎలాగైతే పెన్షన్ 1వ తారీఖే అందిస్తున్నారో అలాగే సేమ్ జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి 1వ తారీఖునే డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం చేసిన ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఇది నిజంగా ఇప్పుడు స్టిల్ ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఇదే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గతంలో ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి. మా సిబిల్ స్కోర్ చాలా దెబ్బతినింది. సో ఇప్పుడు 1వ తారీఖే జీతాలు పడుతున్నాయి కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి చాలామంది కామెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు.
సో జీతాలు అన్నది ఇప్పుడు 1వ తారీఖు పడుతుంది కాబట్టి ఇది గ్రేట్ అచీవ్మెంట్ ఇది. అండ్ ఈ జీతాలు వేయడానికి కూడా గతంలో మనం చూసాం ఈ ఎలక్షన్ మూమెంట్లో అసలు ఈ ఉద్యోగస్తులు అనేది కూటమి గవర్నమెంట్ ఏర్పడడానికి, కూటమి గవర్నమెంట్ ఎంత భారీ విజయంతో గెలవడానికి చాలా కీ రోల్ ప్లే చేశారు. మూకుమూడిగా ఉద్యోగస్తులందరూ కూటమి గవర్నమెంట్ వైపు మొగ్గు చూపారు. గతంలో అనేక హామీలు జగన్ గారు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి ఉద్యోగస్తులందరూ భావించి సిపిఎస్ రద్దు విషయం కావచ్చు, జీతాలు సంబంధించి కావచ్చు, ఇంకా అనేక అంశాలు మాకు జగన్ గారు మోసం చేశారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు నిజంగా మంచి జరుగుతుందని చెప్పేసి ఉద్యోగస్తులందరూ భావించి కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు. సో కూటమి ప్రభుత్వం విజయంలో చాలా కీ రోల్ ప్లే చేశారు. సో వాళ్ళకి ఇవాళ 1వ తారీఖునే జీతాలు అనేది అందుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఇది ఎంత కీ రోల్ ప్లే చేసిందంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ 11 స్థానాలకి ఇవాళ పరిమితమైందంటే అది ముఖ్య కారణం ఈ యాక్టే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్లో ఎంత భారీ ప్రచారం జరిగిందంటే దీని మీద నెక్స్ట్ కనుక జగన్ గారు అధికారంలోకి వస్తే మన ఆస్తి పత్రాలన్నీ జగన్ గారు ఉంచేస్తారు, ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, కేవలం మనకు జిరాక్స్ మాత్రమే ఇస్తారు అనే ప్రచారం భారీగా జరిగింది. సో ఈ ప్రచారం భారీగా జరగడంతో ప్రతి ఒక్కరు భయపడ్డారు. అరే ఇది నిజంగా ఇలా జరుగుతుందా, మన ఆస్తులు మన దగ్గర ఉండవా, గవర్నమెంట్ దగ్గర ఉంటుందా, వైఎస్ జగన్ గారి దగ్గర ఉంటుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు భయపడ్డారు. సో అలా భయపడి జగన్ గారిని వ్యతిరేకించారు ఈ అంశంలో. ఆయన అనేక సంక్షేమాలు ఇంప్లిమెంట్ చేసిండొచ్చు, బట్ ఈ అంశంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ ల్యాండ్ సంబంధించి ల్యాండ్ ఎవరికైతే ల్యాండ్ ఉందో వాళ్ళందరూ వ్యతిరేకించారు జగన్ గారిని. సో ఆ ఇంపాక్ట్ అనేది భారీగా కనబడింది. సో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నేను రద్దు చేస్తాను, ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము రద్దు చేస్తామని ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటన ఆధారంగానే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది. అంటే రీసెంట్ అసెంబ్లీలో కూడా ఆ బిల్ పెట్టడం జరిగింది, పాస్ అవ్వడం కూడా జరిగింది. సో ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు అయిపోయింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది గ్రేట్ అచీవ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మెగా డిఎస్సి. చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి అతి ముఖ్యమైన కారణంలో ఇది కూడా ఒకటి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల సభలో చెప్పిన ఒకే ఒక్క మాట, నేను ముఖ్యమంత్రిగా ఫస్ట్ సంతకం, నా తొలి సంతకం మెగా డిఎస్సి మీదే పెడతాను అని చెప్పేసి ప్రతి సభలోనూ ఆయన చెప్పారు. సో ఆయన చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సిని ఇంప్లిమెంట్ చేశారు. ఆయన తొలి సంతకం కూడా మెగా డిఎస్సి మీదే పెట్టారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ డిఎస్సికి సంబంధించి ఉద్యోగాల కోసం, టీచర్ల ఉద్యోగాల కోసం భారీగా అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది గ్రేట్ అచీవ్మెంట్ కూటమి గవర్నమెంట్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఉచితంగా ఇసుక. ఇది కూడా వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఓడిపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టరే. కూటమి గవర్నమెంట్ ఇంత భారీ విజయం సాధించడం వెనుక ఈ ఉచిత ఇసుక అనే అంశం కూడా చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఇసుక రీచ్లని ఏర్పాటు చేసి దాన్ని మొత్తం ప్రైవేట్ సెక్టార్కి అప్పగించేసి ఒక ట్రాక్టర్కి ఇంత అమౌంట్, లారీకి అయితే ఇంత అమౌంట్ అని చెప్పేసి సర్టెన్ అమౌంట్ అనేది ఫిక్స్ చేసి భారీగా అమౌంట్ అనేది ఫిక్స్ చేసి ఇసుక అనేది గతంలో ఇచ్చేవారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. బట్ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, లేదు ఇసుక నేను కూటమి ప్రభుత్వం గనక గెలిస్తే ఖచ్చితంగా ఇసుకని ఉచితంగా ఇస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ హామీ ప్రకారమే ప్రస్తుతం వచ్చేసి ఉచితంగానే ఇసుక అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఉచితంగానే ఇసుక అనేది ఇస్తున్నారు ప్రస్తుతం ఏపీలో. సో దీని మీద కూడా రకరకాల ప్రస్తుతం అయితే కామెంట్స్ వస్తున్నాయి. ఇసుక అనేది ఉచితం లేదు, 1300 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా రకరకాల కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ ఆ 1300 ఏదైతే ఛార్జ్ ఉందో దానికి సంబంధించి రీసెంట్గా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది టీడీపీ శ్రేణులు. అది జస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రమే,
ఇసుక అనేది మీరు ఏ రకంగా వెళ్ళి అయినా సరే మీరు ఇసుక అనేది ఉచితంగా తీసుకోవచ్చు. మీరు ఎలాంటి పేమెంట్ అనేది చేయక్కర్లేదు ఇసుకకు సంబంధించి. కేవలం మీరు పేమెంట్ చేయాల్సింది ఆ ట్రాన్స్పోర్ట్కి మాత్రమే అని చెప్పేసి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. సో ఉచితంగా ఇసుక అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఇంప్లిమెంట్ అయింది కాబట్టి అది కూడా గ్రేట్ అచీవ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి బీపీసీఎల్ వెన్ఫాస్ట్ లాంటి పెట్టుబడులు తీసుకురావడం. చంద్రబాబు నాయుడు గారు జనరల్గా ఆయన్ని CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చాలామంది అంటారు. సో ఎందుకంటారంటే ఆయన ఖచ్చితంగా అధికారంలో ఉంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా క్యూ కడతాయి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరాల్సిన మాట. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని ఏ రేంజ్లో డెవలప్ చేశారో మనం అందరూ చూసాం. దాని తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కియా లాంటి అతిపెద్ద సంస్థని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇవాళ అనేక మంది నిరుద్యోగులు ఇప్పుడు కియాలో ఉద్యోగాలు చేస్తూ హ్యాపీగా జీవనం కొనసాగుతున్నారు. సో అనేక మందికి కియాలో ఇప్పుడు జాబ్స్ అనేవి వచ్చాయి. సో ఇలాంటి అనేక సంస్థలు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బీపీసీఎల్ వెన్ఫాస్ట్ లాంటి కంపెనీస్ కూడా ఏపీలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైపోయాయి. మనం చూడొచ్చు అలాంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుంది. బీపీసీఎల్ టు ఎస్టాబ్లిష్ ఆయిల్ రిఫైనరీ ఇన్ మచిలీపట్నం. PSU to invest 60,000 crores. Refinery will create 25,000 jobs. సో ఇది కనుక బీపీసీఎల్ అనేది ఇంప్లిమెంట్ జరిగితే 60,000 కోట్లతోటి పెట్టుబడి అనేది పెడుతుంది కాబట్టి 25,000 జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్, మోర్ దాన్ కియా. సో అది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విన్ఫాస్ట్ అని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏపీ. ఇది అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఆ కంపెనీకి సంబంధించిన అధికారులు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం కూడా జరిగింది. సో వాళ్ళు కూడా కంపెనీ పెట్టడానికి సిద్ధపడ్డారు. సో ఇలాంటి అనేక కంపెనీస్ కూడా ప్రస్తుతం వచ్చేసి క్యూ కడుతున్నాయి ఏపీ వైపు. సో ఇలా కంపెనీస్ తీసుకురావడం అనేది కూడా గ్రేట్ అచీవ్మెంట్. అండ్ టీజీ భరత్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేవలం ఈ సంస్థలే కాదు, ఇంకో భారీ సంస్థ అంటే బీపీసీఎల్ కంటే పెద్ద సంస్థ ఏపీకి రాబోతోంది. దాని వివరాలు అయితే ప్రస్తుతం నేను వివరించలేను. సో భవిష్యత్తులో మీ అందరికి తెలుస్తుంది అది అని చెప్పేసి రీసెంట్గా ఈ సంబంధించి మంత్రి గారు కూడా టీజీ భరత్ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది, త్వరలో ఇంకో పెద్ద సంస్థ రాబోతుందని. సో ఇలాంటి సంస్థలన్నీ తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవుతున్నారు. ఇంకా అవ్వాలి, బట్ స్టిల్ ప్రజెంట్ ఈ రూలింగ్లోనే ఇంత సక్సెస్ అయ్యారంటే అది గ్రేట్ థింగే. నెక్స్ట్ రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు. ఎస్, ఇది కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇది ఆ పాస్బుక్, ఇది చూడొచ్చు. ఇది గతంలో వైఎస్ జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఇది పాస్బుక్ మీద ఇలా ఉండింది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. ఇది ఇలా గతంలో ఇచ్చేవారు. వైఎస్ జగన్ గారి హయాంలో ఇలా పాస్బుక్ అనేది ప్రింట్ చేసి ఇచ్చారు. బట్ దీన్ని చాలామంది వ్యతిరేకించారు. ప్రజల్లో చాలా వ్యతిరేకత అనేది వచ్చింది. మా సొంత ల్యాండ్ మీద, మా సొంత పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో ఏంటి అని చెప్పేసి చాలామంది దీన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించినా సరే ఎందుకనో మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దాని మీద వెనుకడుగు వేయలేదు. వాళ్ళు నిజంగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అది కేవలం పాస్బుక్ మీదే కాదు, ఈ సరిహద్దు రాళ్ళు ఏవైతే ఉంటాయో ల్యాండ్కి సంబంధించి ఈ సరిహద్దులు ఉంటాయి కదా, సరిహద్దుల్లో కూడా జగన్ గారి బొమ్మ ఉన్న ఈ స్టోన్స్ అనేది స్టోన్స్ కోసం సిద్ధపడ్డారు. ఆ సరిహద్దుల్లో స్టోన్స్ పెట్టాలని చెప్పేసి. సో దీన్ని ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. మా పాస్బుక్ మీద మీ బొమ్మ ఏంటి అని చెప్పేసి. దీనికి సంబంధించి దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి అప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మేము తీసేస్తాము, ఇవన్నీ మేము రద్దు చేస్తాము. పాస్ పుస్తకాల మీద ఖచ్చితంగా గవర్నమెంట్ రాజముద్ర మాత్రమే ఉంటుంది, ఏపీ రాజముద్ర మాత్రమే ఉంటుంది, జగన్ గారి బొమ్మను తీసేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఇదే ఆలోచించారు. ఓకే,
మా ఓన్ ల్యాండ్ మీద మా ఓన్ పాస్బుక్ మీద ఆయన హక్కు ఏంటి, ఆయన బొమ్మ ఏంటి అని చెప్పి. సో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి అతి కీలకమైన అంశాల్లో ఇది కూడా ఒకటి. సో ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఇప్పుడు ఈ చూశారు కదా ఈ ఫోటో ఇలా ఇస్తున్నారు అంటే దీని మీద ఎవరి ఫోటోలు కూడా లేవు, కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ సింబల్ మాత్రమే ఉంటుంది, రాజముద్ర ఇది మాత్రమే ఉంటుంది. సో ఇది కూడా గ్రేట్ అచీవ్మెంటే. ప్రజలు ప్రస్తుతం దీని మీద చాలా ఆనందంగానే ఉన్నారు. ఓకే, జగన్ గారి ఫోటో వెళ్ళిపోయింది, రాజముద్ర వచ్చింది అని చెప్పేసి. సో ఇది కూడా గ్రేట్ అచీవ్మెంట్. నెక్స్ట్ బడ్జెట్లో భారీ నిధులు. ఎస్, దీనికి సంబంధించి రకరకాల కామెంట్స్ అనేవి వచ్చాయి. ఆ బడ్జెట్లో ఏపీకి ఏం రాలేదు, కేవలం వీళ్ళు చెప్పుకోవడమే తప్ప ఏం రాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ 15,000 crores ఏదైతే ప్రకటించారో ఆ 15,000 crores కూడా అప్పుగానే ఇచ్చారు తప్ప ఇదేంటిది అప్పుగానే ఇచ్చారు తప్ప అది సహాయం కాదు, గ్రాంట్ రూపంలో ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కీలకంగా ఉన్నా సరే ఎలాంటి బడ్జెట్ అనేది తేలేకపోయారు. ఇది చంద్రబాబు నాయుడు గారి చేతకానితనం అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేశారు. బట్ దీన్ని వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మలా సీతారామన్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ గ్రాంట్ ఏదైతే ఈ 15,000 అనేది ఇవ్వబోతున్నామో అది మేము వరల్డ్ బ్యాంక్ తోటి మా అష్యూరెన్స్ తోటి మేము ఇప్పించబోతున్నాము. ఆ అమౌంట్ అనేది మేము పే చేస్తామా లేకపోతే ఏపీ గవర్నమెంట్ పే చేస్తుందా అని చెప్పేసి మేము డిసైడ్ చేసుకుంటాము. ప్రస్తుతానికైతే ఆ హెల్ప్ అనేది మేము చేయబోతున్నామని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. కేవలం బడ్జెట్లో ఇది మాత్రమే కాదు, ఈ 15,000 crores ఏదైతే ఉందో అమరావతి డెవలప్మెంట్కి అది మాత్రమే కాదు, ఇంకా విశాఖపట్నం చెన్నై కారిడార్ కూడా డెవలప్మెంట్కి భారీగానే ప్లాన్ చేశారు. సో ఎలాగైనా ఈ కింద చెన్నై నుండి పైన విశాఖపట్నం వరకు ఆ మొత్తం ఆ ఏరియా మొత్తం ఆ కారిడార్ మొత్తం డెవలప్ చేయబోతున్నామని చెప్పేసి కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. అండ్ ఓర్వకల్లుని ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ చేయబోతున్నామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. కర్నూలు దగ్గర ఉన్న ఓర్వకల్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఫండెడ్ అనౌన్స్ ఫర్ రాయలసీమ, ప్రకాశం అండ్ ఉత్తరాంధ్ర. ఇది కూడా గ్రేట్ అచీవ్మెంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి. ఎందుకంటే రాయలసీమ కావచ్చు, లేకపోతే రాయలసీమ కావచ్చు, ప్రకాశం కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఎప్పటి నుండో ఈ పోరాటాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇది వెనుకబడిన ప్రాంతాలు, వీటికి తగిన నిధులు కేటాయించాలి, ఈ ప్రాంతాలని డెవలప్ చేయాలని చెప్పేసి. బట్ రీసెంట్గా అది నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు, ఈ 3 ప్రాంతాలకి మేము ఆదుకుంటాము, తప్పకుండా మేము సహాయం చేస్తామని చెప్పేసి. అది కూడా ఒక గ్రేట్ అచీవ్మెంటే. సో ఇంకో అతిపెద్ద గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే ఈ పోలవరం కంప్లీట్ చేసే బాధ్యత కేంద్రం తీసుకోవడమే కూటమి గవర్నమెంట్ అతిపెద్ద అచీవ్మెంట్. ఇది నిజంగా చాలామంది అనుకున్నారు ఇది సాధ్యపడదు, ఇక పోలవరం కంప్లీట్ అవ్వదేమో అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయ్యారు కాబట్టి ఇదే అంశాన్ని కేంద్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి పోలవరాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కేంద్రం తీసుకునేలా ఆయన చేయగలిగారు. సో ఇది కూడా గ్రేట్ అచీవ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి అమరావతి, పోలవరం, భోగాపురం ఎయిర్పోర్ట్ పరుగులు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఒక 1 or 2 daysలోనే అమరావతి అంటే ఆయనకి ఒక అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు అనే బిగ్గెస్ట్ టార్గెట్ ఈ 2 కంప్లీట్ చేయడం అనేది. అండ్ అమరావతి అయితే ఆయన దాన్ని ఏమంటారు, మానస పుత్రిక, అలాంటి అంశం అది అమరావతి అనేది. సో ఎలాగైనా సరే అమరావతిని కంప్లీట్ చేసి తీరాలి, అమరావతిని మిగతా సిటీలతో ధీటుగా నేను డెవలప్ చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఆయన ఇప్పటికీ అనేక సార్లు అమరావతి మీద ఆయన సమీక్షలను నిర్వహించారు. దిశగా అమరావతిని ఎలాగైనా సరే ఈ 5 ఏళ్లలో ఒక కొలిక్కి తీసుకురావాలనే అంశంతో ఆయన
ఇప్పటికీ స్టిల్ అమరావతి మీద రోజువారీ సమీక్షలను చేస్తూ ఉన్నారు. రీసెంట్గా సిఆర్డిఏని కూడా మళ్ళీ రీయాక్టివేట్ చేశారు. ఆ సిఆర్డిఏ చేయాల్సిన పనులన్నీ కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. సో అమరావతిని ఎలాగైనా కంప్లీట్ చేయాలనుకోవడం, అలాగే పోలవరం ఫినిష్ చేయాలనుకోవడం. సో ఈ రెండు కూడా గ్రేట్ అచీవ్మెంట్గానే చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. కాబట్టి తప్పకుండా వాటిని కంప్లీట్ చేస్తారనే అనుకుంటున్నారు అందరూ. నెక్స్ట్ వచ్చేసి భోగాపురం ఎయిర్పోర్ట్. ఎస్, ఈ ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. వైజాగ్ వాసులు కావచ్చు, లేకపోతే విజయనగరం వాసులకు కావచ్చు, లేకపోతే శ్రీకాకుళం వాసులు కావచ్చు. ఉత్తరాంధ్రకి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది ఒక వరం అనే అనుకోవచ్చు. అందులోనూ అదే ఉత్తరాంధ్ర నుండి ఇదే ఎయిర్పోర్ట్కి సంబంధించిన మంత్రి ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది త్వరగానే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా త్వరగా ఫినిష్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దీని మీద కూడా రకరకాల సమీక్షలు అనేది చేస్తున్నారు. ఇది కూడా బిగ్గెస్ట్ అచీవ్మెంటే. నెక్స్ట్ వచ్చేసి అన్ని శాఖలపై శ్వేతపత్రం విడుదల. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఫస్ట్ మొత్తం అన్ని శాఖల మీద నివేదికనన్నీ తెప్పించుకొని అన్ని శాఖల మీద అంటే వాటిలో ఏం లోపాలు ఉన్నాయి అండ్ వాటిలో ఎంత అప్పు ఉంది, వాటిలో జరిగిన తప్పులేంటి, వాటిలో జరిగిన అవినీతి ఏంటి, వాటిలో జరిగిన అక్రమాలు ఏంటి అని అనేక అంశాల మీద అన్ని శాఖల మీద ఆయన శ్వేతాపత్రం అనేది రిలీజ్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు, లేకపోతే ల్యాండ్ కబ్జాకి సంబంధించి కావచ్చు, పవర్కి సంబంధించి కావచ్చు, పోలవరం సంబంధించి కావచ్చు, బడ్జెట్ సంబంధించి కావచ్చు, ఇలా అనేక అంశాల మీద ఆయన ఈ శ్వేతాపత్రం అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు. రిలీజ్ చేయడమే కాదు, చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది సంబంధించిన శాఖ అని చెప్పేసి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి విభజన హామీలపై తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ. ఎస్, ఇది కూడా మంచి శుభ పరిణామమే. ఎప్పటి నుండో చాలామంది ఇదే కోరుకుంటున్నారు. ఇంకా స్టిల్ ఏమన్నా తెలంగాణ నుండి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే అది క్లియర్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటాయి, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా డెవలప్ అవుతాయని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. అంటే గతంలో చాలా చర్చలు జరిగాయి. ఈవెన్ కేసీఆర్ గారు, జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసేవారు అప్పుడప్పుడు విభజన సమస్యల మీద మనం మాట్లాడదామని చెప్పేసి. బట్ ఏ ఒక్క సమస్య కూడా ఒక కొలిక్కి రాలేదు. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాగైనా ఈ సమస్యల మీద ఒక క్లారిటీ రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు కూడా దానికి స్పందిస్తూ సరే వీల్ మీట్ అని చెప్పేసి మళ్ళీ ఆయనకి రిప్లై ఇవ్వడం, ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు హైదరాబాద్లో కలవడం, దీని మీద ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో విభజన సమస్యల మీద కమిటీ అనేది వేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. సో ఇది కూడా ఒక శుభ పరిణామమే. ఎందుకంటే ఇరు రాష్ట్రాల మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే ఇరు రాష్ట్రాలకి ఇబ్బందే, ఇరు రాష్ట్ర ప్రజలకు కూడా ఇబ్బంది. సో ఇరు రాష్ట్రాల మధ్య ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటే ఒక కొలిక్కి వచ్చేస్తే ఇరు రాష్ట్రాలు కూడా మంచిదే. సో అలాంటి మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రక్షాళన. ఎస్, ఇది రీసెంట్గానే చూసాం మనం. భారీ మార్పులు అయితే చేయబోతున్నారు ఈ వ్యవస్థలో, ఈ పోలీస్ వ్యవస్థలో కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన వ్యవస్థలో కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ మార్పులే చేస్తున్నారు. రీసెంట్గా మనం చూసాం 96 మంది డిఎస్పీలను ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో కేవలం ట్రాన్స్ఫర్ చేయడమే కాదు, ఈ 96 మందిలో కూడా 56 మందిని రిపోర్ట్ టు హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఎవరైతే ఈ 56 మందిలో కూడా ఎవరైతే చట్ట వ్యతిరేకంగా వెళ్ళారో, ఎవరైతే గతంలో టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, చట్టంలో ఉన్న మాదిరి కాకుండా చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళి పనిచేశారో వాళ్ళందరినీ రిపోర్ట్ టు హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా చాలా మందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేయడమే కాదు, ఇంకొంతమందికి అయితే అసలు పోస్టింగే ఇవ్వలేదు ఇప్పటివరకు. అంటే ఇంకొంతమందికి అయితే అసలు అపాయింట్మెంటే ఇవ్వలేదు. మనం అందరూ చూసాం. గెలిచిన మొదటి రోజే శ్రీలక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారికి బొకే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన తిరస్కరించారు నిర్మోహమాటంగా. మీరు జగన్ పక్షాన మీరు పనిచేశారు కాబట్టి
మీకు ఎలాంటి అనుమతులు ఉండవని చెప్పేసి ఆ రోజే చెప్పారు. అండ్ స్టిల్ ఇప్పటికీ ఎవరైతే జగన్ గారికి అనుకూలంగా గతంలో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా అపాయింట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. సో ఆ ప్రక్షాళన అనేది నిజంగా శుభ పరిణామమే. ఎందుకంటే ఖచ్చితంగా ఈ అధికారులు ఎవరైనా సరే ప్రభుత్వ ప్రభుత్వానికి లోబడో లేకపోతే ఈ రాజ్యాంగానికి లోబడో పనిచేయాలి తప్ప ఆ పార్టీకో లేకపోతే ఒక వ్యక్తికి పనిచేయకూడదు. ఎవరైనా సరే ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ కానిస్టేబుల్ ఎవరైనా సరే వాళ్ళందరూ పనిచేయాల్సింది రాజ్యాంగబద్ధంగానే పనిచేయాలి తప్ప వ్యక్తిపరంగా వ్యక్తిగతంగా పని అనేది చేయకూడదు. సో ఇది కూడా మంచి పరిణామమే. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు. ఎస్, ఇది కూడా మనం చూసాం, రీసెంట్గానే ప్రకటించారు. ఇది గ్రామాల్లో అయితే ప్రస్తుతం ఇప్పుడు 3 సెంట్లు ఇవ్వబోతున్నారు. అండ్ పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలం అనేది ఇవ్వబోతున్నారు. ఎవరికైతే ల్యాండ్ అనేది ఉండదో, ఎవరికైతే స్థలం అనేది ఉండదో వాళ్ళని అర్హుల్ని గుర్తించి వాళ్ళకి ఇది ఇవ్వబోతున్నారు. పట్టణాల్లో మీన్స్ టౌన్, సిటీ, డిస్టిక్ వీటిల్లో అయితే 3 సెంట్ల స్థలం అనేది ఇవ్వబోతున్నారు. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్ల స్థలం అనేది ఇవ్వబోతున్నారు. అండ్ కేవలం 2 సెంట్ల స్థలం ఇవ్వడమే కాదు, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు కూడా ప్రకటించడం జరిగింది. కేవలం స్థలం మాత్రమే ఇవ్వడమే కాదు, వాటిలో ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు కూడా సాయం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఇది కూడా గ్రేట్ అచీవ్మెంటే. నెక్స్ట్ వచ్చేసి వినతుల కోసం ప్రతిరోజు టీడీపీ ఆఫీస్లో మంత్రులచే ప్రజా దర్బారు. ఇది కూడా గ్రేట్ అంశమే. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లంలో ఉండే ఉంటారు, అందరూ కాదు కానీ కొందరైనా. సో వాళ్ళందరి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు మంత్రులకు సంబంధించిన ఎమ్మెల్యేలుగా సంబంధించిన మంత్రుల్ని కలవాలి, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలి. సో అలా సాల్వ్ చేసుకోవాలంటే వాళ్ళు అందుబాటులో అనేది ఉండాలి. సో చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఒకే ఒక ఆదేశం ఇచ్చారు, ప్రతిరోజు మంగళగిరి టీడీపీ ఆఫీస్లో ఎవరో ఒక మంత్రులు అందుబాటులో ఉండాలి, ఎవరో ఒక మంత్రి అందుబాటులో ఉండాలి. ప్రజలు ఎవరైతే సమస్యలు చెప్పడానికి వస్తారో వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని దాన్ని వెంటనే సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఈ దిశగానే ఆల్రెడీ మంత్రులు అందరూ పనిచేస్తున్నారు. కేవలం ఒక మంగళగిరి టీడీపీ ఆఫీస్లోనే కాదు, ఈవెన్ ఈ నియోజకవర్గ స్థాయిల్లో కూడా ఎమ్మెల్యేలు కూడా ఇదే పని చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజా దర్బార్ అనేది నిర్వహిస్తున్నారు, ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నారు. నిజంగా ఇది గొప్ప పరిణామమే. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన కొద్ది రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు. ఈ చేసిన పనుల్లో కూడా ఏ ఒక్క రోజు కూడా హంగు ఆర్భాటాలు చేయలేదు. ఆయన చాలా సింపుల్గా వెళ్ళారు. 1వ తారీఖు పెన్షన్ ఇప్పుడు ఇంటింటికి మామూలు ఈ సచివాలయ ఉద్యోగస్తులు వెళ్ళి ఇస్తున్నారు. బట్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్వయాన ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలో మొదటిసారి. అది కూడా ఎలాంటి హంగులు ఆర్భాటాలు అనేవి లేవు. సో ఇది గ్రేట్ అచీవ్మెంట్. ఈవెన్ విమర్శలు చేసే వాళ్ళు కూడా ఈ పాయింట్ని ఖచ్చితంగా మెచ్చుకోక తప్పదు. సో ఇన్ని అంశాలు చేశారు ఆయన. సో ఇంకా స్టిల్ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది చాలా ఉంది. ఇంకా 5 సంవత్సరాలు ఆయనకి ప్రజలు టైం అనేది ఇచ్చారు. సో ఈ 5 సంవత్సరాల్లో ఇంకా చేయాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. ఇంకా చాలా సమస్యలు అయితే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. ఉన్న సమస్యల్లో వచ్చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టడం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అయితే ప్రస్తుతానికి కొంచెం కంట్రోల్లో లేదనే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కొన్ని దాడులు అయితే జరుగుతున్నాయి. సో ఇది లా అండ్ ఆర్డర్లో ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. అదొక అంశం అనేది ఉంది. అవినీతి అరాచకాలు చేసిన వాళ్ళను జైలుకు పంపడం, ఇది ఎప్పటి నుండో ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్న మాటే. ఇది గతంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇదే మాట చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళందరినీ జైలుకు పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ దిశగా కూడా ఆయన అడుగులు వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం.
అనేక వాగ్దానాలు అయితే ఇచ్చి ఉన్నారు. తల్లికి వందనం కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, 1500 కావచ్చు, అండ్ 20 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఇలా అనేక అంశాలు అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్పై వస్తున్న వార్తలపై స్పష్టత. ఈ తల్లికి వందనం అండ్ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ రెండు కూడా ఎత్తేసారని చెప్పేసి ప్రస్తుతం అయితే న్యూస్ అయితే వస్తూ ఉంది. అంటే ఆ ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. నిజంగా తల్లికి వందనం అనేది తీసేస్తున్నారా, లేకపోతే ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నారా, లేకపోతే ఈ 3 గ్యాస్ సిలిండర్లు నిజంగా ఇవ్వట్లేదా అనే అంశం మీద స్పష్టత అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. లేకపోతే జనాల్లో కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. జనాల్లో కన్ఫ్యూజనే కాదు, పార్టీ మీద కూడా వ్యతిరేకత అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రెండు కూడా ఇంప్లిమెంట్ చేస్తే బెటరు. ప్లస్ దీని మీద క్లారిటీ ఇస్తే ప్రజలు కూడా దాని మీద ఆలోచిస్తారు. నెక్స్ట్ రోడ్లు బాగు చేయడం. ఇది ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉందంటే ఇవాళ ఆంధ్ర రోడ్ల పరిస్థితి చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం, ఏ ఒక్క కిలోమీటర్ కూడా రోడ్డు వేయలేని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరీ దారుణమైన రోడ్లు ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ. సో పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఆల్రెడీ నివేదిక తెచ్చుకోవడం జరిగింది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎలాంటి రోడ్లు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి నివేదిక తెచ్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, అలాగే అనేక పట్టణాలకు కూడా రోడ్లు అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఏపీలో అధ్వానమైన స్థితిలో ఉంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా రోడ్లు అనేది బాగు చేయాలి. ఇది బిగ్గెస్ట్ టాస్క్ కూటమి ప్రభుత్వానికి. నెక్స్ట్ వచ్చేసి వాలంటీర్ వ్యవస్థపై సరైన నిర్ణయం. గతంలో అయితే 2024కి ముందు మేము అధికారంలోకి వస్తే ఇదే వాలంటీర్స్కి వచ్చేసి 10,000 జీతం ఇస్తామని చెప్పేసి కూటమి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతానికైతే వాలంటీర్ వ్యవస్థ మీద ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. వాళ్ళని ఉంచుతారా తీసేస్తారా అనే క్లారిటీ కూడా లేదు. సో ప్రస్తుతం పెన్షన్లు అనేది కూడా సచివాలయ ఉద్యోగస్తులతోనే ఇప్పించడం జరుగుతుంది. సో ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఒక సరైన నిర్ణయం అనేది తీసుకుంటే ఖచ్చితంగా అది కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఈ వాలంటీర్ వ్యవస్థ మీద కూడా నిర్ణయం తీసుకోవడం అనేది కూడా బిగ్గెస్ట్ ఇప్పుడు ఛాలెంజే. అది ఎస్ అన్న ఒక ప్రాబ్లమే, నో అన్న ప్రాబ్లమే. సో ఇన్ని అంశాలు, ఇన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. ప్రస్తుతం నెరవేర్చిన అంశాలతో పాటు ఇంకా నెరవేర్చాల్సిన ఛాలెంజెస్ వాటి గురించి కూడా ప్రస్తుతం అయితే మనం డిస్కస్ చేసాం. సో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ఎలా ఉంది టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వం ఎలా ఉంది అనేది. సో ఇది వీడియో, ఇది లైవ్. అండ్ ఈ లైవ్లో మాట్లాడిన అంశాల మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.